నమస్తే. వెల్కమ్ టు నీల్కమల్ క్రియేషన్స్. సో ఇది వచ్చేసి హోల్సేల్ స్టోర్ అండి. ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, లేదు మీకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, శారీ బిజినెస్ లేదా బొటీక్, వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే శారీస్ అన్నీ కూడా హోల్సేల్ రేట్స్లో ఉంటాయి, కానీ బండిల్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ పీసెస్ అనేది ఇవ్వడం జరగదు. ఏది తీసుకున్నా బండిల్ లాగా మినిమం ఎంత అన్నట్టు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కొన్నింట్లో సింగిల్ పీసెస్ ఉన్నవి కూడా ఉంటాయి కదా, అవి కూడా మీరు అదొక్కటి తీసుకోవడానికి కుదరదు. మినిమం సెట్ ఇంత అలా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కొన్ని టర్మ్స్ ఉంటాయి. సో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో లేదా పెళ్ళికి చూస్తున్నారు, కంప్లీట్ బండిల్స్ తీసుకుంటాము, పెట్టుబడులు పెడుతున్నాము చాలామందికి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. యాక్చువల్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ వస్తారు కదా, ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ మనకి ఇలా డోర్ కానుకునే ఉంటుందండి. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది, అలా కూడా వచ్చేయచ్చు. కాదు దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవడమే. ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి ఇది రాయడం అయితే వెనిగర్ విస్కాస్ అని ఉంది. శారీ లుక్ చూడండి ఎంత బాగుందో. ఆరెంజ్కి పర్పుల్ కలర్. శారీ ప్యాటర్న్ వెరీ లైట్ వెయిట్, మనకి క్రీజ్ అవ్వకుండా కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఏదో హై అండ్ శారీస్ కట్టుకున్నట్టు ఉంటాయండి. సో కస్టమర్స్ కూడా చూడగానే ఇష్టపడతారు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి జస్ట్ ఒక టిప్, చాలా చాలా బాగుంది. పైన కాంట్రాస్ట్ పర్పుల్ బార్డర్, అంతా గోల్డెన్ జరీతో డైమండ్ ప్యాటర్న్. బాడీ పార్ట్లో మనకి ఇలా గోల్డెన్ జరీతో లైన్స్ లాగా రన్ అవుతున్నాయి. ఆ లైన్స్ కూడా ఏదో ప్లెయిన్ లైన్స్ కాదండి, చిన్న చిన్న డైమండ్స్ లాగా లైన్స్ అనమాట. చూడ్డానికి చాలా క్లాసీగా ఉంది. కింద బార్డర్ చూడండి, పైన వచ్చిన బార్డర్తో పాటు ఇంకాస్త ఎక్స్ట్రా పర్పుల్ ఇచ్చేసి వాటిపైన కూడా లైన్స్ లాగా ఇచ్చారు. బాగుంది కదండి బార్డర్ లుక్ కూడా. దీంట్లో పళ్ళు ఎలా వస్తుందో చూపిస్తాను. కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ లైన్స్తో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇదండి ప్యాటర్న్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇందులో ఉన్న కలర్ చార్ట్ అంతా కూడా చూపిస్తాను, చూసేద్దాం. సో కలర్ చార్ట్ అంతా చూడండి, హాఫ్ వైట్కి డార్క్ గ్రీన్ కలర్ సెట్ బాగుంది కదండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్కి ఇది బ్రింజాల్ కలర్ లాగా వచ్చింది. కలర్స్ ప్రతి ఒక్క కలర్ బాగుంటుందండి ఈ సెట్లో. మంచి లావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. పట్టు లుక్ ఉంటాయి శారీస్. నెక్స్ట్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్, బోనాలు కాబట్టి ఇలాంటి శారీసే చూస్తూ ఉంటారు. ఈ కలర్ కూడా చూడండి, అమ్మవారికైనా లేదా తీసుకోవారికైనా బాగుంటాయి అన్నమాట. మంచి పర్పుల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్. చాలామంది అంటే ఇప్పుడు పట్టు ఎందుకు, డైలీ వేర్ తీసుకుంటే అయిపోతుంది కదా అని బిజినెస్ వాళ్ళు ఆలోచిస్తారు. కాదండి, ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి అండ్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇలాంటి శారీస్ బాగా పోతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, చూడ్డానికి లుక్ ఉంది కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఒక సెట్ తీసుకోండి మిగిలిన వాటితో పాటు, మీకే ఐడియా వస్తుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఈ శారీ అయితే అసలు సూపర్బ్గా ఉందండి. శారీ లుక్ మనకి చినియా స్టైల్తో వచ్చేసింది శారీ అనమాట. గ్రీన్కి పర్పుల్ కలర్, అస్సలు క్లాసీ ప్యాటర్న్. పైన చూడండి కాంట్రాస్ట్ పర్పుల్ బార్డర్, అంతా గోల్డెన్ జరీతో చక్కగా వచ్చేసాయి. బాడీ పార్ట్ అంతా చెక్స్, అటు ఇటు ఒక చిన్న లోటస్ బార్డర్. ఈ లోటస్ బార్డర్ మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు. పర్పుల్ బార్డర్ వచ్చింది, ఒక లోటస్ బార్డర్ వచ్చింది, వాటిపైన మళ్ళీ చెక్స్ వచ్చాయన్నమాట. కింద కూడా మనకి పైన వచ్చిన డైమండ్ బార్డర్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ వచ్చింది. అలాగే ఈ లోటస్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేశారు. సో కింద మనకి 7 to 8 ఇంచెస్ వరకు ఉందండి బార్డర్ స్టైల్. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్తో వస్తుంది పళ్ళు స్టైల్ అనేది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఇందులో కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం. ఇందులో కలర్ ఆప్షన్స్ చూడండి, డార్క్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్. కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ కలర్ కూడా చూడండి,
రామా గ్రీన్ కలర్కి రెడ్. కలర్స్ బాగున్నాయి, ప్యాటర్న్ బాగుంది, మంచి క్లాసీ ప్యాటర్న్. ఏ ఏజ్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతాయి కాబట్టి అందరూ ప్రిఫర్ చేస్తారు. ఇంకొక వెరైటీ ఉంది ఇలాంటి స్టైల్లో, అది కూడా చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇవేంటంటే లైట్ వెయిట్ కంఫర్టబుల్ ప్యాటర్న్, మంచి పర్పుల్ కలర్కి పింక్, పైన కాంట్రాస్ట్ పింక్ బార్డర్ డైమండ్ స్టైల్ వచ్చేసింది. చిన్నగా టెంపుల్స్ ఇచ్చేసి ఎండ్ చేసాము. బాడీ పార్ట్ అంతా గోల్డెన్ జరీతో లైన్స్ వచ్చేసాయి. కింద బార్డర్ చూడండి, పైన వచ్చినటువంటి డైమండ్ బార్డర్ వచ్చాయి అండ్ వాటిపైన కూడా లైన్స్. సో కింద పింక్ బార్డర్ కాస్త పెద్దగా ఇచ్చారు పైన దాంతో కంపారిటివ్లీ. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పైన గోల్డెన్ జరీ లైన్స్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ స్టైల్. శారీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కనుక మంచిగా ఒక గోల్డ్ సెట్ పెట్టుకొని అలా వేసుకున్నారంటే చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయిపోవచ్చు, అంత నీట్గా ఉంది. కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా, గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. మన నెక్స్ట్ వచ్చేసి రెడ్కి గ్రీన్ కలర్, ఇవంతా వెనిగర్ విస్కాస్ అంటూ ఉంటారు కదా అలా అనమాట. నెక్స్ట్ ఎల్లో కలర్కి డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది. ఈ కలర్ కూడా చూడండి, ఆరెంజ్కి పర్పుల్ కలర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది వచ్చేసి హాఫ్ వైట్కి గ్రీన్. ఆల్రెడీ ముందు ప్యాటర్న్లో కూడా ఈ కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పాను, కలర్ కాంబినేషన్ బాగుంది. పింక్కి ఇలా మనకి బ్రింజాల్ కలర్ వచ్చేసింది. ఇందులో లాస్ట్ లావెండర్కి పింక్ కలర్ కాంబినేషన్. కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మీరు విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అదంతా టెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ప్రతి వారికి విజిట్ చేయమని చెప్తూ ఉంటాను. కానీ ఇదంతా హోల్సేల్ స్టోర్. ఎవరైనా వీడియోస్ మనకి మధ్యలో చూసేసి సింగిల్ పీస్ కోసం ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. అందుకే వీడియో ఒకసారి కంప్లీట్గా చూడండి. మన దగ్గర సింగిల్ పీస్ ఇవ్వడం జరగదు, ఏదైనా సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.